రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ వారు నిర్మించినటువంటి చారిత్రక కట్టడాలు మాత్రం నిలిచిపోయాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున వెలిసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రం శిల్పకళా సంపదకు నిలయంగా మారి దర్శనమిస్తోంది. ఈ క్షేత్రంలో నిర్మించినటువంటి అమ్మవారి మండపం వద్ద రాతి స్తంభాలను తాగితే సప్తస్వరాలు సైతం పలుకుతాయి. ఈ సప్తస్వరాలు పలకడం వెనుక కారణం ఏంటి, ఎప్పుడు ఈ ఆలయం నిర్మించారన్న వింతలు విశేషాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెన్నా నది తీరాన వెలిసినటువంటి సుందర శిల్పకళా శోభితమైన ఈ ఆలయము కృష్ణదేవరాయ కాలంలో నిర్మాణమైంది. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున వెలిసిన శ్రీ బుగ్గరామలింగేశ్వరం విశేషం అంటే స్వామివారి కింద ఎప్పుడు కూడా నీళ్లు ఉంటాయి. ఏ కాలమైనా సరే, ఎంతమంది జనాలు వచ్చినా సరే స్వామివారి కింద నీటి ఊట మటుకు ఎప్పటికీ కూడా తగ్గదు. అయితే ఆ స్వామివారి నీళ్ళు ప్రతి ఒక్క భక్తుడికి ప్రోక్షణ చేస్తూ ఉంటారు. అంతేగాక ఈ ఆలయంలో చాలా విశేషాలు కూడా వింతలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ అమ్మవారి మండపం, అమ్మవారి గుడి దేవస్థానం ఎదురుగా ఒక మండపం ఉంది. ఇంకా విశేషం ఏంటంటే ఈ మండపాల్లో సప్తస్వరాలు వస్తాయన్నమాట. ఈ సప్తస్వరాలు కూడా అప్పట్లో విధంగా ఈ సప్తస్వరాలు చాలా విశేషం ఇక్కడ అనమాట. కొట్టేగిన ఒక్కొక్క స్తంభానికి ఒక స్వరము ఒక నాదంతో ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్కటి ఒక్కో రీతిగా ఉంటుందన్నమాట. అది కొట్టి చూస్తే చాలా బాగా తెలుస్తుంది. ఈ యొక్క స్తంభాలు కూడా చాలా అద్భుతమైన సంగీతాన్ని ఇస్తూ ఉండేటివి అని చెప్పి చెప్తారనమాట. అయితే ఈ యొక్క శిల్పాలు, ఈ యొక్క స్తంభాలన్నీ కూడా ఈ యొక్క నవాబుల పరిపాలనా కాలంలో కూడా చాలా వరకు భిన్నం చేయడం జరిగింది. అయినా కూడా ఈ స్తంభాలు ఇప్పటికీ ఈ సప్తస్వరాలు రావడం ఇంకా విశేషం అన్నమాట. చూడండి, దీని యొక్క శబ్దం వేరేగా ఉంటుంది, దీని ఒక నాదం వేరేగా ఉంటుంది, దీని ఒక రకంగా ఉంటుంది. ఈ వాయిద్యాలని, స్తంభాలను వాయిద్యాలకు వాయించుకుంటూ ఆ యొక్క నృత్య ప్రదర్శన చేసేవారని చెప్పి చెప్తారనమాట. ఈ 4 స్తంభాలు కూడా ఇదే విధంగా వస్తుంటాయి. ఈ 4 స్తంభాలు సప్తస్వరాలు కూడా చూడండి, అదొక రకమైన శబ్దము, ఇదొక రకమైన శబ్దం, మళ్ళీ ఇదొకటి. మళ్ళీ ఇదొక రకమైన శబ్దం. అంతేకాకుండా ఇక్కడ విశేషం ఏంటంటే ఈ పుష్పం గుచ్చ ఏదైతే ఉంటుందో కింద భాగం కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కింద భాగం కూడా చాలా మంది తిప్పుతూ భిన్నం చేస్తున్నారని చెప్పి ఈ యొక్క పురావస్తు శాఖ వాళ్ళు దాన్ని లాక్ చేయడం జరిగింది. తిరగకుండా, ఎవరు తిరగకుండా కూడా.